ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం. తొలి ట్రెండ్స్ లో టీడీపీకే ఆధిక్యం. ఏపీలో జూన్ 4న ఏమి జరగనుంది అన్నది ఒక ఎడతెగని ఉత్కంఠ. అయితే ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఏపీ వ్యాప్తంగా ఉన్న మొత్తం ఉమ్మడి 13 జిల్లాలలో కూడా శరవేగంగా ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఈసారి పోలింగ్ లో ఒక కీలక డెసిషన్ తీసుకోబోతున్నారు. అదేంటి అంటే పోస్టల్ బ్యాలెట్ ని మొదట లెక్కించటం. సాధారణంగా కూడా అదే జరుగుతుంది. కానీ ఈసారి మరింత ఫోకస్డ్ గా దీని మీద ఈసీ దృష్టి పెట్టడానికి కారణం పోస్టల్ బ్యాలెట్ కూడా ఆషామాషి రికార్డ్ క్రియేట్ చేయలేదు. ఏకంగా కొన్ని జిల్లాలలో అయితే 100% కూడా ఓటింగ్ నమోదైంది. దాంతో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపట్టడానికి ప్రత్యేకంగా టేబుల్స్ వేసి మరీ ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఏకంగా 5 లక్షల దాకా పోస్టల్ బ్యాలెట్ పోలైంది ఈసారి అని అంటున్నారు. సాధారణ ఎన్నికలతో పాటుగానే వాడిగా ఇది జరిగిందని చెబుతున్నారు. దీంతో మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కించి ఆ మీదట సాధారణ ఓట్లను లెక్క పెడతారని అంటున్నారు. పోస్టల్ బ్యాలెట్ లో ఎక్కువ శాతం ఓట్లు ఎవరికి పడ్డాయి అంటే టీడీపీ కూటమికి అని అనధికారికంగా ప్రచారం సాగుతోంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వివిధ వర్గాలు సర్కార్ మీద ఆగ్రహంగానే ఇంత పెద్ద ఎత్తున ఓట్లు వేశారని అంటున్నారు. అదే జరిగితే మాత్రం వైసీపీకి బిగ్ షాక్ అని అంటున్నారు. ఇక ఒక ప్రముఖ సర్వే సంస్థ విశ్లేషకుడి అంచనా ప్రకారం చూస్తే 100% ఓట్లు కూటమికి పడ్డాయని అంటున్నారు. అంటే ఇది భారీగా వైసీపీకి నష్టంగా మారే అంశం. ఇక ఉదయాన్నే కౌంటింగ్ ప్రారంభమైతే మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చే మెజారిటీలు అన్ని భారీ ఎత్తున టీడీపీ కూటమికే వస్తాయని అంటున్నారు. దాదాపుగా 190% నియోజకవర్గాల్లో తొలి ట్రెండ్స్ లోనే టీడీపీ ఆధిక్యతను గట్టిగా చాటు చెబుతాయని అంటున్నారు. ఇక ఒక్కో జిల్లాలో సగటున ఏకంగా 30,000 దాకా పోస్టల్ బ్యాలెట్ పడింది. అంటే జిల్లాలో యావరేజ్ లెక్కన 10 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 3,000 ఓట్లు తక్కువ కాకుండా పోస్టల్ ఓట్లు జత కలుస్తాయన్నమాట. ఈసారి హోరాహోరీ పోరుగా సాగిన సంగతి విదితమే. అలాంటప్పుడు 175% ఓట్లు కూటమికి పడ్డాయని ప్రచారం సాగుతోంది. చాలా చోట్ల 1,500 ఓట్లతో కనుక గెలుపు ఓటములు సాగితే మాత్రం ఈ పోస్టల్ బ్యాలెట్ అక్కడ ఫలితాన్ని డిసైడ్ చేస్తుందని అంటున్నారు. ఆ విధంగా మొత్తం ఫలితాన్ని చేంజ్ చేసే సత్తా పోస్టల్ బ్యాలెట్ కి ఈసారి ఉందని అంటున్నారు. దాంతో ఇప్పుడు ఎవరైనా భారీ మెజారిటీలు అంటే 10,000 పైచీలకు ఓట్లు సాధిస్తేనే తప్ప పోస్టల్ బ్యాలెట్ ప్రభావాన్ని తప్పించుకోలేరని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే తొలి ట్రెండ్స్ టీడీపీ కూటమికి అనుకూలంగా రావటం అంటే జూన్ 4 తొలి గంటల్లోనే ఏపీలో విపక్షం సంతోషాన్ని ఎవరూ ఆపలేరని అంటున్నారు. మధ్యాహ్నానికి ఫలితం తుదిరూపు తెలియవచ్చు. అప్పుడు ఈ తొలి ట్రెండ్స్ ఓట్లు ఎంత మేరకు గెలుపుని శాసిస్తాయో చూసిన మీదట ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో విజేత నిర్ణయమవుతారు. అంతవరకు మాత్రం కూటమి ఆనందాన్ని, జోష్ని ఎవ్వరూ ఆపలేరని అంటున్నారు. ఇక అసలు ఫలితాల్లో కూడా కూటమి కనుక జోరు ప్రదర్శిస్తే ఏపీ రాజకీయం టోటల్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.